చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు గారికి ఊరట కలిగించే విధంగా ఒక నిర్ణయం అయితే తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో ఏబి వెంకటేశ్వరరావు గారి మీద నమోదైన అన్ని కేసులపై విచారణను నిలిపివేస్తూ ప్రస్తుత చంద్రబాబు నాయుడు గారి సర్కార్ నిర్ణయం తీసుకొని జీవో నెంబర్ 2197 కూడా రిలీజ్ చేసింది నిన్న శనివారం రోజు. ఆయన మీద ఉన్న కేసులను తీసివేయాలని అనుకున్నప్పుడు ఒక సిస్టమేటిక్గా ప్రొసీజర్ ప్రకారం తీసివేయాలి. అవేమీ లేకుండా చంద్రబాబు నాయుడు గారికి అనుకూల వ్యక్తి అని కేసులు ఉపసంహరించుకోవడం సబబా అనేది కూడా ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. ఏ ప్రభుత్వం అయితే అధికారంలో ఉంటుందో గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులపై కేసులు పెట్టడం, మళ్ళీ ప్రభుత్వాలు మారితే వచ్చిన ప్రభుత్వం ఆ కేసులను విచారణ జరపకుండా ఆపడం ఎంతవరకు సమంజసమో ప్రభుత్వాలే చెప్పాలి. ఒకవేళ ఆ అధికారి ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా తమ బాధ్యతలను సరిగా నిర్వర్తించి ఉంటే న్యాయస్థానాలే తీర్పులు ఇస్తాయి. అంతవరకు ఈ ప్రభుత్వాలు ఓర్పు పట్టలేక తమ నిబద్ధతను వాళ్ళపైన ఉన్న నిజాయితీని నిరూపించుకోవడం కోసం ప్రభుత్వాలు ఈ విధంగా జీవోలు ఇచ్చి కేసుల్నే విచారణ జరగకుండా ఆపడం ఎంతవరకు సమంజసమో ఆలోచించాలి. అలా కాకుండా జీవోల రూపంలో విచారణ నిలిపివేసి ప్రభుత్వాలే క్లీన్ చీట్ ఇవ్వటం ఎంతవరకు కరెక్టో ప్రభుత్వాలే చెప్పాలి. ఏది ఏమైనా వ్యవస్థల్లో మార్పు వచ్చేదాకా ఎవరు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.